నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో భరోసా సొమ్ము. ఉపసంఘం నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామన్న సీఎం. రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామన్న ముఖ్యమంత్రి. మారీచులలాగా వచ్చే విపక్షాలను నమ్మొద్దని హితవు. కాంగ్రెస్ పాలనపై 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో బీజేపీ ఛార్జిషీట్. ఏ హామీని నెరవేర్చలేదని కిషన్ రెడ్డి ధ్వజం. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో వర్గీకరణపై మారళ సింహ గర్జన. ఢిల్లీ దద్దరిల్లేలా పోరాటం కొనసాగించాలని నేతల పిలుపు. ములుగు జిల్లా ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతం. పార్టీ కీలక నేత పాపన్న మరణించినట్లు పోలీసుల ప్రకటన. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై రేపు నిర్ణయం. మహాయుతి కూటమిలో విభేదాలు లేవన్న సిందే. పెయింజల్ ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు. చెన్నైలో వేర్వేరు ఘటనల్లో 3 మృత్యువాత. రైతులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను శాసనసభలో సమగ్రంగా చర్చించి త్వరలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తామని చెప్పారు. 2 లక్షల రూపాయలలోపు రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేసినట్లు స్పష్టం చేశారు. 16,000 కోట్ల మిగులు నిధులతో తెలంగాణను కేసీఆర్కు అందిస్తే 10 ఏళ్ల తర్వాత 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపినరు. అసలు మిత్తి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం. అయినా అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ రైతును రాజును చేయడమే లక్ష్యంగా, రైతులే మా ఎజెండా, మేము అధికారంలోకి వచ్చిన వెంబడే చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టిన రైతు బంధును 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత మేము అమలు చేసినాము. 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వము చెయ్యలేదు. రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తరువాత మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఈ రోజు మారువేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా. స్వాతంత్ర్యం తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న సీఎం 2018 నుంచి 2023 వరకు తీసుకున్న రుణాలన్నీ తీర్చినట్లు వివరించారు. 1 అరా ఎవరైనా సాగుదారుడికి మాఫీ వర్తించుకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రత్యేక కేసుగా పరిగణించి వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. ఈ సీజన్లో వరి వంగడాల విషయంలో 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. 500 రూపాయల బోనస్ కొనసాగుతుంది. ఒక్కసారి ఇచ్చి వదిలేయదు కాంగ్రెస్ పార్టీ. మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులో అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము. ఏ ప్రభుత్వ పాఠశాలలలో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. చేసి చూపిస్తాం. సన్నొడ్లు పండించే రైతులకు 500 రూపాయల బోనస్ నిరాటంకంగా కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించామని అన్నారు. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మొన్ననే చెప్పండి. నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నా అని. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 3 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని
మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే నేను మంత్రులను పంపిస్తా అన్నా. దాదాపు 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల వరకు 100% రుణమాఫీ పూర్తి చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై దృష్టి పెట్టమని ఏడాది నుంచి చెబుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజా విజయోత్సవాలను కాంగ్రెస్ పార్టీ సంబరాలుగా జరుపుకుంటున్నారని విమర్శించారు. పరిశ్రమల కోసం లగచెర్లలో ఎప్పుడో భూములు గుర్తించామన్న ఆయన ఇప్పుడు అక్కడ కొత్తగా భూములు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పేద గిరిజనులను బెదిరించి భూములు ఏదో రకంగా లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని నిరంజన్ మండిపడ్డారు. పాలమూరులో ఇప్పుడు వలసలు లేవన్న నిరంజన్ మళ్లీ ఆ పరిస్థితి తీసుకురావద్దని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 565 మంది రైతులు మృతి చెందారని నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదివరకే ప్రభుత్వం గుర్తించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి తయారుగా పెట్టినటువంటి భూములు ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటే, ఇండస్ట్రీస్ పెడతామంటే వి వెల్కమ్ ఇట్. అవి పక్కకు పెట్టి నేను మళ్ళీ అదే లగచర్లలో ఫార్మాసిటీని వెనక్కి తీసుకుంటాం, మళ్ళీ నేను ఇండస్ట్రియల్ కారిడార్తో ముందుకు పోతా అంటే ఈ మొండి పట్టుదల మంకు పట్టుదల ఎందుకు? ఆ గిరిజనుల భూములే కావాలన్నా? ఇంకోతోన ప్రభుత్వ భూములు అదే నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు వెతకండి, లేవా? చాలా ఉన్నాయి గుట్టలు గట్లు. దీంట్లో గెలిపోవడం లేదండి, నాకు అర్థం కాదు. ప్రభుత్వం ప్రతిష్టకి ఎందుకు పోవాలి? ఆ పేద గిరిజన భూముల్నే మళ్ళా మేము ఇంకో కేటగిరీ కింద నోటిఫై చేస్తాం, ఫార్మా కాకుండా ఇంకో దాని కింద నోటిఫై చేస్తే అప్పుడు ఎవరేం మాట్లాడతారు అన్నట్లు మీరు సాంకేతికంగా పోతున్నారు. అది సరైంది కాదు. మళ్ళీ ఆరిపోతున్నటువంటి నిపురవల్ని మీరు మంట పెట్టినట్లయితే, మీరు ఆజ్యం పోసినట్లయితే ఇది తగదు అని చెప్పి మేము హితవు పలుకుతా ఉన్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను మించిన కష్టాలను కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు అనుభవించారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ఏడాది పాలనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఛార్జిషీట్ విడుదల చేశారు. నియంత్రిత పాలనని గద్దెదించి కాంగ్రెస్కు అవకాశం ఇస్తే హస్తం పార్టీ సైతం వారి బాటలోనే సాగుతోందని మండిపడ్డారు. ఈ నెల 7 వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఏడాది పాటు సాగిన కాంగ్రెస్ పాలనపై బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఛార్జిషీటు విడుదల చేశారు. ప్రకటించిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే విజయోత్సవాలు నిర్వహించడంపై ప్రజలు నివ్వెరపోతున్నారని విమర్శించారు. 6 గ్యారంటీల్లో ప్రజలకు ఇంకా ఏమీ అందలేదన్న కేంద్ర మంత్రి గెలిపించిన ఏడాదిలోనే ప్రజలు ఆలోచనలో పడ్డారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ చివరకు కనీసం ధర్నా చౌక్లో కూడా ఉద్యమం చేయకుండా మరి నిషేధం విధించిన విషయాన్ని మనకందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు భరించిన తర్వాత టీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి ఓటు, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి ఓటు, కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకమైనటువంటి ఓటు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక రకాల గ్యారంటీలు, హామీల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. కానీ ఈరోజు ఇచ్చినటువంటి గ్యారంటీలు, నమ్మించినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందలేదు. ప్రజల తరపున ప్రశ్నించే బాధ్యతను ఎమ్మెల్యేలు 8 ఎంపీ సీట్ల రూపంలో బీజేపీకి బాధ్యత ఇచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా భరోసా కార్డుల ఊసే ఎత్తట్లేదని ధ్వజమెత్తారు. ఒక్క ఇంటి నిర్మాణానికి పునాది రాయి వేయకున్నా పేదల గూళ్లు కూల్చుతున్నారని విమర్శించారు. బాధ్యతారహితంగా విమర్శించాం మేము. అందుకే ఈరోజు 1 సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే 100 రోజుల్లో మీరు పూర్తి చేస్తామన్నారో, ఏవైతే మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారో ఆ విషయాల పట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అనేక రకాల సంఘటనలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలనుకున్నాం. అందుకే ఈరోజు రాజకీయపరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో, ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సవాలుపై స్పందించిన కిషన్ రెడ్డి భాష మార్చుకుంటే చర్చకు ఎక్కడైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఖచ్చితంగా మీరు పత్రికా విలేకరులు ఎక్కడైనా సరే ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేస్తారా, ఎక్కడ ఏర్పాటు చేసినా వారు ఇచ్చినటువంటి ప్రసంగాల మీద, ఆయన పార్టీ తరఫున ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద, గ్యారంటీల పైన భారతీయ జనతా పార్టీ
నిర్మాణాత్మకమైన చర్చ సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా నేను కేసీఆర్ విషయంలో అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. భాష విషయంలో కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ భాష మాట్లాడకుండా కంట్రోల్ ఉంటైతే తప్పకుండా రేవంత్ రెడ్డితో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. డిసెంబర్ 7 వరకు ప్రభుత్వ వైఫల్యాలపై జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో అలజడి రేగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కీలక నేత బద్రు అలియాస్ పాపన్న మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో తుపాకులు గర్జించాయి. ఏటూరు నాగారం మండలం చెలపాక వద్ద జరిగిన భారీ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ దళ సభ్యులు మృతి చెందిన వారిలో ఉన్నారు. ఉదయం 6:30 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుందని ములుగు ఎస్పీ శబరీష్ వెల్లడించారు. ఘటనా స్థలంలో 7 మావోయిస్టుల మృతదేహాలు గుర్తించారు. మృతి చెందిన వారిలో ఇల్లందు నర్సంపేట ఏరియా పార్టీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కురుసమ్మంగు అలియాస్ పాపన్న ఉన్నట్టు ఆయన ప్రకటించారు. అతనిపై 20 లక్షల రివార్డు కూడా ఉంది. అతనితో పాటు ముస్సాకి జమున, ముస్సాకి దేవల్, ఈగోలపు మల్లయ్య ఉన్నట్టు ఎస్పీ వివరించారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిల్స్తో పాటు మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇలాంటి సిరీస్ ఆఫ్ అఫెన్స్ని మనము అరికట్టడానికి ములుగు పోలీస్ వాస్ కండక్టింగ్ ప్యాట్రోలింగ్ ఏరియా ఇన్ ఏటూరు నగరం చెల్పాక ఏరియా అండ్ ఆల్. అండ్ 6:15కి ఒక 10 to 12 మెంబర్స్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో కనిపించారు. అలాగే ఇమీడియట్లీ దే స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ. ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అపీల్స్ మన పోలీస్ కంటిన్యూస్లీ అపీల్ చేసిన సరెండర్ అవ్వండి, వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు. సో సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 6:20 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది. తర్వాత సెర్చ్ చేసిన తర్వాత ఒక 7 మెంబర్స్ చనిపోవడం తెలిసింది. ఇంకా కొంతమంది పారిపోయారు. తప్పించుకున్నవారు సహా మిగతా మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. సో వీ అపీల్ ఫర్ ఆల్ దీస్ సిపిఎం మావోయిస్ట్ క్యాడర్స్, ఎవరు ఎస్కేప్ అయ్యారో అండ్ హూఎవర్ ఈస్ దేర్ ఎంటైర్ క్యాడర్, అందరికీ అపీల్ చేస్తున్నాము, ప్లీజ్ సరెండర్. మీకు గవర్నమెంట్ తరపు నుంచి రీహాబిలిటేటివ్ మెజర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి ప్రొవైడెడ్. సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవించండి అని ఐఎమ్ అపీలింగ్ ఫర్ ఆల్ ద మావోయిస్ట్ క్యాడర్. మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏటూరు నాగారం ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న వారి కోసం ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంతో పాటు తాడ్వాయి, గోవిందరావుపేట, ఏటూరు నాగారం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో గాలింపు చర్యలు ఉధృతం చేశారు. ప్రధాన రహదారుల మీదుగా వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్టుల నుంచి ప్రతీకార చర్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఏజెన్సీలో ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జరిగిన ఎదురుకాల్పులు ఒక భూటకమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఏడాది విజయోత్సవాల్లో భాగంగా ఎన్కౌంటర్లు చేస్తున్నారా అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు, భూటకపు ఎన్కౌంటర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. అన్ని వర్గాలను మోసం చేసి 6 గ్యారంటీలను అటకెక్కించారని ధ్వజమెత్తారు. 7వ గ్యారంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూటుపొడిచారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని భూటకపు వాగ్దానాలు, భూటకపు ఎన్కౌంటర్లని విమర్శించారు. హైదరాబాద్ లంగర్ హౌస్లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపిన ఓ వ్యక్తి బైక్పై వెళుతున్న దంపతులను బలి తీసుకున్నాడు. మరో 4గురికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రుల మృతితో 2 కుమార్తెల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో లంగర్ హౌస్ నుంచి మెహిదీపట్నం వైపు కారులో వెళుతున్న ప్రణయ్ నిర్లక్ష్యంగా 3 ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాలీ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్పై ఉన్న దంపతులు దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 4గురికి గాయాలయ్యాయి. మోనా ఠాకూర్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా దినేష్ గోస్వామిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దినేష్ గోస్వామి మృతి చెందాడు. కారు డ్రైవర్ ప్రణయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రణయ్ అనే ఒక వ్యక్తి మద్యం మత్తులో సేవించి తను నేటివ్ వచ్చేసి వికారాబాద్ జిల్లా దోమ మండల్ మోత్కూరు గ్రామం చెందిన వ్యక్తి మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో పనిచేస్తూ అక్కడ సన్ సిటీలో మద్యం సేవించి అక్కడే ఒక వెహికల్ని హిట్ చేసి అక్కడి నుండి పారిపోయే క్రమం లోపల లంగరోడ్ దర్గా దాటిన తర్వాత 3 స్కూటీల్ని గుద్ది అందులో మధ్యలో ఉన్నటువంటి స్కూటీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తుంటే వాళ్ళకు హిట్ చేయడం జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాంతోపాటు ఇంకా 3 స్కూటీల పైన వెళ్తున్నటువంటి 4 వ్యక్తులకు కూడా ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆలివ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తికి పిఎస్కి తీసుకొచ్చిన తర్వాత బ్రీత్ టెస్ట్ చేయడం జరిగింది. అతనికి 138 రీడింగ్ వచ్చింది. అదేవిధంగా అతన్ని ఉస్మానియా జిల్లాకు పంపించిన తర్వాత అక్కడ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి రేపు మార్నింగ్ అతన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించి అతని బ్లడ్లో ఎంత పర్సెంటేజ్ ఉంది ఆల్కహాల్ అని కూడా కన్ఫర్మ్ చేస్తాం. అదేవిధంగా ఇలాంటి నిందితులతో కఠినంగా శిక్ష విధించాలనే ఉద్దేశంతో సైంటిఫిక్గా కూడా మేము క్లూస్ టీమ్ని ఫింగర్ ప్రింట్ టీమ్ని పిలుచుకొచ్చి అన్ని అక్కడ లభించినటువంటి సాక్ష్యాలను సేకరించడం. చనిపోయిన దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్లకు 2 కుమార్తెలు ఉన్నారు. శనివారం సాయంత్రం గోవా నుంచి హైదరాబాద్కు దినేష్ గోస్వామి కుటుంబం వచ్చింది. బంజారాహిల్స్లోని మోనా తల్లి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దినేష్ గోస్వామి, మోనా మృతితో వారి కుమార్తెలిద్దరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గోవా నుండి వచ్చిండ్రు. వచ్చి నైట్ 8:39 లోపల వచ్చిండ్రు. వచ్చి అన్నం తినేసి వాళ్ళ అత్తగారు పిలిచిరండి వెళ్ళిండ్రు. వెళ్ళాక ఇక ఆన్ ద స్పాట్ 10 నిమిషాలకే లేరని వార్త వచ్చేసి ఆయన అర్బన్ ఫ్యాక్టరీలో రియల్ ఎస్టేట్ మేనేజర్. ఏం చేస్తారు గుద్దిన ఆయనను. వాడిని చంపినా మాకేం రాదు, చంపకపోయినా ఏం రాదు. కానీ మా పిల్లలకు ఇవ్వాలి, వాడు ఏమని ఇస్తేనే బెయిల్ ఇస్తాం. మేము లేకపోతే మేము సైన్లు పెట్టాం. ఇవ్వాలి మా పిల్లలకు. ఇప్పుడు 2 పిల్లలు ఆడపిల్లలు, దాన్ని ఎట్లా చేయాలి చెప్పు. ఇస్తేనే బయటకు వస్తారు, లేకపోతే బయటికి రాడు. పిల్లల స్కూల్ గురించి అన్నీ ఇక్కడ ఉంది. సాటర్డే అండ్ సండే వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్తారు సెలవులు. ఈమెది 10 years ధృతిశ్రీ చిన్నామె. పెద్దామె ప్రేరణశ్రీ 13 years 9th class 5th. దినేష్ గోస్వామి, మోనా మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహంలో పనిచేసే ట్యూటర్ నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్లో జరిగింది. గ్రామంలోని బాలుర వసతి గృహంలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులను తన పొలంలో పనిచేసేందుకు తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు బాలుడు బావిలో పడి గల్లంతయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ట్యూటర్ వీరబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బావిలో ఉన్న విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. విద్యార్థి మృతి చెందడంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులను పనులకు పంపించడం ఏంటని వార్డెన్ బంధువులు ప్రశ్నించారు. విద్యార్థి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మాలలు ఐక్యంగా పోరాడి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించారని కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాలల సింహగర్జన కార్యక్రమానికి ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మాలల ఐక్యత చాటేలా నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి నినదించారు. రాష్ట్రం నలుమూలల నుంచి మాలలు భారీగా తరలివచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరినీ కాపాడడానికి రాజ్యాంగం రాసినప్పుడు రిజర్వేషన్స్ కల్పించాలి. ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి 2 రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పి ఏదైతే చంద్రచూడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో మనము దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది. లేకుంటే ఈ ఆర్టికల్ 341 ఏదైతే మార్చిండ్రో సుప్రీంకోర్టు, దాని వలన ఫ్యూచర్లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది. మళ్ళా ఫ్యూచర్లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జిమెంట్లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. పుదుచ్చేరి సమీపంలో గత రాత్రి తీరం దాటిన ఫెంజల్ తుపాను ప్రభావంతో చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
జనజీవనం స్తంభించడమే కాకుండా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బలమైన గాలులతో కూడిన వర్షానికి కారణమైన తుపాన్ రాబోయే కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెన్నైలో వర్షం కారణంగా సంభవించిన వేర్వేరు ఘటనల్లో 3 చనిపోయారు. వారిలో ఒకడు వలస కార్మికుడని అధికారులు తెలిపారు. ఏటీఎంలో నగదు తీసుకోవడానికి వెళ్లిన సమయంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయినట్లు చెప్పారు. పుదుచ్చేరిలోనూ జనజీవనం స్తంభించినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. అనేక ప్రాంతాలు జలమయమైనట్లు ప్రకటించారు. మరోవైపు తుపాన్ కారణంగా మూసివేసిన చెన్నై విమానాశ్రయంలో ఇవాళ్టి నుంచి కార్యకలాపాలు ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరో రేపు తేలిపోనుంది. బీజేపీ శాసనసభాపక్షం సమావేశం రేపు జరగనుంది. అందులో సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే చెప్పారు. శుక్రవారం స్వగ్రామానికి వెళ్లిన ఆయన సుదీర్ఘ ఎన్నికల ప్రచారం కారణంగా అనారోగ్యానికి గురైనట్టు తెలిపారు. విశ్రాంతి తీసుకునేందుకే స్వగ్రామానికి వచ్చినట్లు వివరించిన సిందే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తీరుపై అసంతృప్తితోనే స్వగ్రామానికి వెళ్లినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమికి ఘన విజయం అందించారన్న సిందే ఇప్పుడు తమ బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. జనాభా తగ్గుదలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో క్షీణత కొనసాగితే సమాజం దానంతటా అదే నశించిపోతుందని అన్నారు. నాగ్పూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కుటుంబ ప్రాధాన్యాన్ని వివరించారు. కుటుంబాలు సమాజంలో భాగమని, కుటుంబాలు అందులో యూనిట్ అని మోహన్ భగవత్ తెలిపారు. జనాభా శాస్త్రం ప్రకారం జనాభా పెరుగుదల రేటు 2.1% కన్నా దిగువకు చేరితే సమాజం నశిస్తుందని, దాన్ని ఎవరూ అంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. సమాజం నశించకుండా ఉండాలంటే ఆ సంఖ్య ముఖ్యమన్నారు. అదేవిధంగా భాషలు కనుమరుగవుతాయని భగవత్ తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల హక్కులను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులపై తాము ఎంతో కాలంగా పోరాటం చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ప్రజల గురించి కాకుండా తమ స్నేహితుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆరోపించారు.